వార్తలు విశ్లేషణకు స్వాగతం. ముందుగా రాష్ట్రంలో నక్సలిజాన్ని పెంచి పోషిస్తుంది కాంగ్రెస్. అంతేకాకుండా నక్సలైట్లతో చర్చించబోము. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి చేస్తుంది, ఏటీఎంగా జాతీయ నాయకత్వానికి మారిందనేది కూడా సెన్సేషనల్ కామెంట్స్ అమిత్ షా చేశారు. ఈ యొక్క నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ మనతో ఉన్నారు. బండారు రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. అయితే అమిత్ షా కామెంట్ చూశాము, ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులతో చర్చలు జరపబోము, మావోయిస్టులు తుపాకులు వదిలిపెడితేనే చర్చలు జరుపుతామని అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతలేమో ఇక్కడ శాంతి చర్చలు అంటూ మాట్లాడుతున్నారనేది కూడా అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? రాజిరెడ్డి గారు, మీకు అట్లాగే ప్యానెల్లోని మిత్రుడు అద్దంకి దయాకర్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇవాళ మీకు కూడా అభినందనలు. ఎందుకంటే ఇవాళ మనకు న్యూస్ వాచ్ ప్రోగ్రాం రాజు న్యూస్ లో ఇవాళ మొదలు పెట్టారు. శుభారంభం. ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను. దీనిలో మొదటి వ్యక్తిగా పాల్గొంటున్న నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. రాజు న్యూస్ దినదిన అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరన్న అదే అమిత్ షా వ్యాఖ్యల మీద రెండు రకాలు చేయొచ్చు. ఒకటి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం శుభసూచకం, మంచిగా పాజిటివ్ గా. ఇప్పుడు అసలు యాక్చువల్ గా 2025 జనవరిలోనే ఏర్పాటు చేశారు. కాకపోతే ఆఫీస్ ఢిల్లీలో ఉండే దాన్ని ఇక్కడికి మార్చి ఇక్కడ ఆఫీస్ ని ఇనాగ్రేట్ చేశారు. అటు కొత్తదేం కాదు కానీ చేశారు. అమిత్ షా గారు వచ్చారు, చాలా సంతోషం. కాకపోతే స్పైసెస్ అంటే మనం గోల్డెన్ స్పైస్ అంటాం. మనం ఫస్ట్ పాజిటివ్ వార్తను మొదలు పెడదాం పెడుతున్నాను. కగారు గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఆపరేషన్ మనకు కగారు గురించి తర్వాత మాట్లాడే ముందు ఇక్కడ గోల్డెన్ స్పైస్ అంటారు దీన్ని. ఏది పసుపు, నిజంగా పసుపు శుభసూచకం కూడా మనందరికి కూడా. ఏ శుభకార్యాలయం ముందు పెట్టి వాడతాం. దాంతో పాటు రోహిణి శక్తి కలిగి అనేక అలంకరణ సామాగ్రితో పాటు చిన్న దెబ్బ దాకాగానే మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఏం చేసేవాళ్ళు, పసుపు పెట్టేవాళ్ళు అనమాట. అంటే మనకు దాని టర్మరిక్ చాలా ప్రశస్తం ఉంది. పెళ్లిళ్ళు శుభకార్యాలు కూడా పనికొచ్చేది. అసలు నిజంగా ఏంటంటే ఇంత శుభంగా ఉండే పసుపు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎందుకు నష్టపోతున్నారు, ఎందుకు దివాళా తీస్తున్నారు అని ఆలోచిస్తే మద్దతు ధర లేకపోవడం అంటున్నాను నేను. ఇవాళ ఆఫీస్ ప్రారంభించారు, సరే, ఇవాళ ఇళ్ళకగానే పండుగ కాదు. అసలు జరగాల్సింది తెలంగాణ, మహారాష్ట్ర, ఈశాన్య భారతదేశంలో 1-2 రాష్ట్రాలు ఈ పసుపుని ఎక్కువగా పండిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పసుపు ఎగుమతి చేసే దేశాలు మనది కూడా ఒకటి. ఇంకా అట్లా చూసుకుంటే పసుపును బాగా ప్రమోట్ చేసి, ముఖ్యంగా మనకు ఆర్మూరు, నిజామాబాద్ జిల్లాలో ఉన్న అటు కొంత కరీంనగర్, కోరుట్లాను, మెట్పల్లి ప్రాంతంలో కూడా వీటిన ఉన్నాయి. పసుపుకు ప్రాధాన్యత ఉంది. ఆ భూమిని బట్టి కూడా పసుపు మంచి పసుపు వస్తుంది. దీన్ని ప్రమోట్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా దీన్ని పేటెంట్ హక్కు తీసుకోవాలి. నెంబర్ 1 పసుపు బోర్డు చేయాల్సింది. రెండోది మనకు మద్దతు ధర కంటే లాభసాటి ధర కల్పించే ప్రయత్నం చేయాలి. ఒకేసారి 4-5 వేల కింటాలు పడిపోతుంది, ఒకసారి 15,000, 20,000 ఉంటుంది. కనుక కనీసం 20,000 రూపాయల ధర వస్తే తప్ప పసుపు రైతులు బతుకు బాగుపడదు. అవి చేయాలి. ఆపరేషన్ కగారు గురించి మాట్లాడతాను. ఎందుకంటే శుభంగా ఆఫీస్ మొదలు పెట్టింది, అయిపోయింది. కానీ అక్కడ ఇట్లాంటి మాటలు మాట్లాడడం లేకుండా ఒకటే అవినీతి గురించి మాట్లాడారు, ఒకటి ఆపరేషన్ కగారు గురించి మాట్లాడారు అమిత్ షా. ఈ రెండు మనం విశ్లేషణ చేసుకోవాలి. ఆపరేషన్ కగారు గురించి మాట్లాడితే నేను ప్రజాస్వామ్యవాదిని. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రతి పరిస్థితి హింస చేయదు, తప్పు. కానీ హింస 2 రకాలు ఉంటుంది. ఒకటేమో రాజ్యహింస, రెండోది ప్రైవేట్ హింస. ప్రైవేట్ హింస అంటే మన చిన్న అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన ఇంట్లో మన పిల్లలు మనకి తగులుతారు, అవి చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతారు. అది గ్లాసు కావచ్చు, కంచం కావచ్చు, ఏదైనా సరే. చేతిలో బొమ్మ కావచ్చు, గాజు బొమ్మ అయితే పగిలిపోతుంది కూడా. అట్లా మన పిల్లల మీద మనం పగబెట్టి మనమైతే గొంతులను చంపేయలేం కదా. కానీ మన పిల్లల లాంటి వాళ్ళు వామపక్ష తీవ్రవాదమైన, మత తీవ్రవాదమైన నేను ఖరాఖండిగా వ్యతిరేకిస్తాను. తీవ్రవాదం కరెక్ట్ కాదు, హింస కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, అది ఒక రకంగా చెప్పాలంటే సరైనది కాదు. కానీ ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని ప్రజల ధన మాన ప్రాణాలు రక్షించాల్సిన ప్రభుత్వాలే హింస చేయడం ఏంటి అని నేను అంటున్నాను. అందుకని ఆపరేషన్ కగార్ అనే పేరు మీద ఇవాళ మావోయిస్టులను కానీ ఎవరైనా సరే పిట్టలు కాల్చడానికి కాల్ చంపేయడం, లేకుంటే బాంబింగ్ చేయడం, ఎదురు కాల్పులు ఎవరైనా పెద్దగా దాన్ని పట్టించుకోరు. కానీ ఎదురు కాల్పులు కాకుండా దాడి చేసి పాశవికంగా వాళ్ళని చంపడం, ఇది కదా వ్యతిరేకిస్తున్నాయి. అందుకని శాంతి చర్చలు జరుపుదు అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు గతంలో వీళ్ళు చేసింది ఏంటి? కాంగ్రెస్ గతంలో మావోయిస్టులను చంపలేదా? పీపుల్స్ వాళ్ళని చంపలేదా? అందుకనే కేంద్రంలో 2 పార్టీల అధికారాలు ఉన్నాయి ఇప్పటిదాకా. సరే, జనతా పార్టీ కూడా అందులో భాగమే కనుక నేను అంటున్నానంటే అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ కదా. వాజ్పేయి గారి హయాంలో కానీ ఇప్పుడు కానీ 11 ఏళ్ళుగా జరుగుతున్న దాన్ని ఒక ప్లాన్ పెట్టుకొని
మొత్తం కాగా ఆపరేషన్ కాగా అంటే అంతిమ యుద్ధం చేస్తామంటే సాధ్యం కాదు అంటున్నాడు. భావజాలాన్ని ఎవరు చెప్పలేరు, కానీ భావజాలంలో ఉన్న పొరపాట్లను మనం సాధించవచ్చు. తుపాకీ కొట్టడం ద్వారా అధికారాన్ని స్వీకరిస్తాం అనే దుర్మార్గమైన ఆలోచన కరెక్ట్ కాదు. స్పష్టంగా వాళ్ళు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. చెప్పండి. రామ్మోహన్ గారు వాళ్ళు అంటున్నారు, అంటే అమిత్ షా అంటున్నాడు మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏం సమాధానం చెప్తారంటున్నాడు. సెకండ్ కూడా చెప్తాను, రెండో కూడా చెప్తాను అంటే ఏమంటాను అంటే ఇది బేసిక్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక అది వ్యతిరేకిస్తూ శాంతి చర్చలు అంటుంది, గతంలో మేము చేసినామంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ కూడా పని చేసింది అంటున్నాను కదా. నేనేమంటున్నాను, ఎవరైనా తుపాకీ కుట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని సిద్ధిస్తామనేది తప్పు. అమాయక గిరిజనులు కూడా ఇన్ఫార్మర్ల పేరు మీద చంపేస్తున్నారు, వాళ్ళు చాలా దుర్మార్గం అంటున్నాను, కాదంటలేదు. కానీ దీనికి పరిష్కారం అక్కడ లేదు కదా. ఒక మాట చెప్తాను, ఆయన ఇంకొక మాట అమిత్ షా గారు మాట్లాడిన దాని నుంచి తీస్తాను. ఇవాళ ఏటీఎం గా మారిపోయింది కాళేశ్వరం గాని ధరణి గాని. ఆ ధరణి కూడా అనొస్తలేదు ఆయనకు. బీజేపీ వాళ్ళు రాసిస్తే ధారణి అన్నాడు ఆయన. ధరణికి తెలియదు. ధరణి అనేది సంస్కృత పదం, దాన్ని కూడా చదవస్తలేదు ఆయన. నేనేమంటున్నానంటే ఇది ఏదైనా సరే వీటి మీద ఏటీఎం గా మారింది అని అంటున్నాను, కరెక్టే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది అంటున్నారు. మరి వాళ్ళ చర్యలు ఏవి అంటున్నాం. ఇవాళ ఆపరేషన్ కగారు పేరు మీద పెళ్ళాం పిల్లని విడిచిపెట్టి, కుటుంబ సభ్యులు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, పేదరికను మగ్గుతున్న తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళు అడవుల్లో ఉంటే చాలా తప్పు. అది అనవసర త్యాగం, పిచ్చి త్యాగం అని కాదంటలేదు. అటువంటి వాళ్ళకి ఏం స్వార్థం ఉందని చేస్తున్నారు. వాళ్ళు తెల్లారు వేస్తే ఒక అధికారిని పట్టుకుంటే 200 కోట్లు దొరుకుతున్నాయి. కాళేశ్వరం చూసాం కదా, ఇద్దరు అధికారులు 400 కోట్లు పలాస దొరికినాయి. ఏసీపీ వాళ్ళు ఒక మాట చెప్తాను రాజిరెడ్డి గారు, అంటే మనం దీన్ని ఇంకొక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేద్దాం. కేవలం రాజకీయ పార్టీల పోరాటం అంటే వీడు వద్దంటాడు, వాడు కాల్చమంటాడు, అది కరెక్ట్ కాదు. నేనేమంటున్నాను రాజిరెడ్డి గారు, ఇప్పుడు జరుగుతున్న మొత్తం చూస్తే ప్రక్రియలో అవినీతి మీద పోరాటం ఎందుకంటలేరు మీరు. ఇది అమిత్ షా ఇవాళ ఏటీఎం లాగా మారింది అంటుంది కదా, అవినీతి మీద పోరాటం చేస్తారు ఎందుకంటలేరు. ఈ ఏ అధికారిని పట్టుకున్న డబ్బులు దొరుకుతాయి. అధికారులు అందరూ దొంగలని అనట్లేదు, మన బ్లాంక్ లిస్ట్ ఇవ్వను. అధికారులు చాలా మంచి అధికారులు ఉన్నారు, నిజాయితీ పనుల అధికారులు, వాళ్ళు డూప్ లైన్ లో వేస్తున్నారు. వాళ్ళు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ ఇప్పుడు ఏంటంటే ఈ అవినీతిని అంతం చేస్తా ఎందుకన్నా ఉంటున్నాను. చాలా వరకు నెగిటివ్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. అంతేందుకు మీరు రాజ్యాంగ పరిరక్షణ దివస్ జరపండి, రాజ్యాంగ హస్త దివస్ గా జరపాల్సింది. ఇవాళ రఫా రాజకీయాలలో ఏదొస్తే నోటికి మాట్లాడుతూ మన రాజ్యాంగ హత్యా దివస్ అంటున్నారు. అది దుర్మార్గం కదా, నెగిటివ్ అది. రామ్మోహన్ గారు మీ వాయిస్ వినిపిస్తలేదు. దినం జరపండి, రాజ్యాంగ రక్షా దివస్ జరపండి. అందుకని నెగిటివ్ క్యాంపెయిన్ మీరు కూడా పెడితే, ప్రభుత్వాలు పెడితే ప్రజలు కూడా అదే రకంగా ఆలోచన చేస్తారు కదా. అందుకని ఒక మాట మీకు చెప్పి ముగిస్తాను. అమిత్ షా గారి మాటలను ఆపరేషన్ కగారును వ్యతిరేకిస్తూ శాంతి పరిరక్షణ జరగాలని కోరుకుంటూ మావోయిస్టులు తుపాకులు వీడాలని మనం విజ్ఞప్తి చేస్తూ శాంతి పరిరక్షణలో ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని విజ్ఞప్తి చేస్తూ ఒక మాట అవినీతి పరులను శిక్షించండి. 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న రాజకీయ నాయకుల కంటే మావోయిస్టులు డేంజర్ కాదు.